వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చూడొచ్చు మీరు తమిళలో టెట్ పాస్ అయిన వరకు అయితే గుడ్ న్యూస్ అనమాట. మనకు మీ సేవ ద్వారా సర్టిఫికేట్స్. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మరి టెట్ పాస్ అయిన వరకు దేని పర్పస్లో గుడ్ న్యూస్, మీ సేవ ద్వారా ఏం సర్టిఫికేట్లు ఇస్తారనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడండి, 100% మీకే అర్థమవుతుంది. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి, కామెంట్ చేసే ముందు తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. మీ యొక్క కామెంట్కి 100% నేను రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు టెట్ పాస్ అయిన వరకు అయితే గుడ్ న్యూస్ అనమాట. మీ సేవా కేంద్రాల ద్వారా మనకు ప్రింటెడ్ సర్టిఫికేట్స్ జారీ అనమాట. సో మనకు మీ సేవ త్రూ మీకైతే ప్రింటెడ్ సర్టిఫికేట్స్ని అయితే వీళ్ళు జారీ చేయనున్నారు. మరి అవి ఏంటి, ఏం సర్టిఫికేట్లు అనేది ఇప్పుడు చూద్దాం. సో చూడొచ్చు, టెట్టులో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ పాస్ అయిన వారందరికీ, సో గుర్తుపెట్టుకోండి, 2011 నుండి 2026 వరకు టెట్ పాస్ అయిన వారందరికీ మీ సేవా కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నారు. ఓకేనా? సో ముద్రిత మెమోలను అయితే వీళ్ళు జారీ చేయనున్నారు మీ సేవా కేంద్రాల ద్వారా అనమాట. సో ఈ మెమోలపై అభ్యర్థి పేరు, ఫోటో, మార్కుల వివరాలతో పాటు ప్రత్యేక బార్కోడ్, సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటాయి. సో ఆ మెమో మీద ఏమేమి ఉంటాయంటే, సో కంపల్సరీ క్యాండిడేట్ పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, సో అతనికి వచ్చినటువంటి మార్కుల వివరాలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బార్కోడ్ కూడా ఆ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్కి ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో నకిలీ మెమోల తయారీకి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సో మనకు డూప్లికేట్ మెమోస్ ఏం రాకుండా వాటిని పకడ్బందీగా ఉండేందుకే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు మనకు అధికారులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనమాట. ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో 2011 నుంచి దాదాపు ఇప్పటి వరకు మన జరిగినటువంటి జనవరిలో జరిగిన టెట్ క్వాలిఫై అయినటువంటి అప్పటి వరకు అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి మనకు మీ సేవ ద్వారా అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇంతకుముందుకేమో మనం ఇంటర్నెట్ నుంచి అయితే ప్రింటెడ్ మెమో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు ఆ సర్టిఫికేట్లను మీ సేవ ద్వారా కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను అయితే మనకు విద్యాశాఖ అయితే జారీ చేయనున్నది. సో దీనికి సంబంధించినటువంటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది. సో ఈ ప్రింటెడ్ మెమోల పైన మనకు ప్రత్యేకంగా ఏమేమి ఉంటాయంటే, ఒక మెమోకి ప్రత్యేకంగా ఒక బార్ కోడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి దానికి, ఎందుకంటే ఇలాంటి డూప్లికేట్ క్రియేట్ చేయకుండా. సో దాంతోపాటు సర్టిఫికేట్కి ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా నెంబర్ కూడా ఉంటుంది. సో దాని మీద అభ్యర్థి యొక్క క్యాండిడేట్ పేరు ఉంటుంది, ఫోటో, వేలిముద్ర లేదంటే సంతకం. ఒకవేళ వేలిముద్ర ఉంటే వేలిముద్ర, సంతకం ఉంటే సంతకం ఉంటుంది. సో మళ్ళీ ఇంకేముంటుంది అంటే, పరీక్షలో సాధించినటువంటి మార్కుల వివరాలను కూడా ఈ యొక్క మెమోలో పొందపరుస్తున్నారు. సో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేటువంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ మెమోలో అయితే పొందపరుస్తున్నారు అనమాట. సో ఈ మెమోలను పొందేందుకు అభ్యర్థి నిర్ణీత రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మీ సేవలో మనం ఇంతకుముందుకు క్యాష్ టు ఇన్కమ్ ఎట్లా తీసుకుంటామో దీనికి కూడా మనం ఫీ పేమెంట్ చేసి మీ సేవ త్రూ అయితే మీరు యొక్క సర్టిఫికేట్ని అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ప్రింటెడ్ మెమో అనమాట. దానికి ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది, మీ అన్ని డీటెయిల్స్ కూడా దాని మీద ఉంటాయి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మరి ఎందుకు తీసుకొస్తున్నారు ఈ యొక్క కొత్తగా అంటే, నకిలీ మెమోలకు చెక్ పెట్టేందుకు అనమాట. సో డూప్లికేట్ మెమోస్ రాకుండా గతంలో టెట్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు 2 సార్లు ముద్రిత మెమోలను జారీ చేశారు. సో అప్పుడు ఇంతకుముందుకు పాస్ అయినటువంటి అభ్యర్థులకు 2 సార్లు ముద్రిత మెమోలను జారీ చేశారు. తర్వాత ఆన్లైన్ మెమోలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆన్లైన్ మెమోలను ఆధారంగా చేసుకుని కొందరు నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. సో ఆన్లైన్ మెమో, ప్రింటెడ్ మెమోస్ ఉంటాయి కాబట్టి వాటి బేస్ చేసుకుని కొందరు డూప్లికేట్ మెమో తయారు చేస్తారు అని చెప్పేసి విద్యాశాఖ అయితే ఇది కొత్తగా అయితే తీసుకొచ్చింది అనమాట, అది గుర్తించి. సో ఈ నేపథ్యంలో టెట్లో అర్హత సాధించినటువంటి ప్రతి అభ్యర్థికి ప్రత్యేక భద్రతా లక్షణాలతో కూడినటువంటి ముద్రిత మెమోను మీ సేవా కేంద్రాల ద్వారా వీళ్ళు అందించాలని చెప్పేసి నిర్ణయించారనమాట. సో ఈ మెమోలు వారం నుంచి 10 రోజుల్లో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నవీన్ నికోలస్ గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. సో ఈ మెమోలు మనకు ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో మనకు మీ సేవ కేంద్రాలకు అందుబాటులోకి వస్తాయి. ఎవరైనా కావాలంటే మీ సేవలో దానికి సంబంధించి ఫీ ఎంత ఉంటుందో పేమెంట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలోని మరో 1000 ప్రభుత్వ పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించడం జరిగింది. సో విద్యార్థుల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను, సేవాభావన పెంపొందించేందుకే ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మనకు మీ సేవ ద్వారా ఇచ్చేటువంటి ఈ యొక్క టెట్ క్వాలిఫైడ్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 100% ఉపయోగపడితే ఒక సర్టిఫికేట్ లాగానే. ఎందుకంటే మీరు వేరే పాఠశాల అంటే ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడ చెప్పడానికి పోయినప్పుడు టెట్ క్వాలిఫైర్ లేదా చూపించుకోవడానికి ఒక సర్టిఫికేట్ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో బెనిఫిట్ అనమాట. సో ఎవరైతే క్వాలిఫై అయినారో క్యాండిడేట్స్ తప్పకుండా తీసుకోండి. 1 వీక్ నుంచి 10 డేస్లో మనకు మీ సేవలకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అనమాట. దానికి సంబంధిత నిర్దేశిత ఫీ పేమెంట్ చేసి మీరైతే తీసుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, టెట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.